హలో హై టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈ రోజు వచ్చేసి ప్రీవియస్ పేపర్లో వచ్చిన ఇంగ్లీష్ బిట్స్ అయితే చూద్దామండి. ఇది టెట్ అలాగే డిఎస్సికి రెండింటికి యూస్ఫుల్ అన్నమాట. మళ్ళీ టెట్ పెట్టే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. సో టెట్ ఇంకా ఎవరైనా క్వాలిఫై అవ్వని వాళ్ళు, టెట్లో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ మార్క్స్ని పెంచుకోవడానికి మంచి అవకాశము. నెక్స్ట్ ఫస్ట్ బిట్ అయితే చూద్దాము. అంతకంటే ముందు మన ఛానల్ని మీరు కొత్తగా చూసిన వాళ్ళకి ఇంకా సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రీడ్ ద ఫాలోయింగ్ కన్వర్జేషన్. Read the following conversation. Shall I do it for you? Oh, don't, brother. I can do it myself. In the above conversation, B is declining the offer of A. B తన ఆఫర్ని డిక్లైన్ చేస్తున్నాడు. షల్ ఐ డూ ఇట్ ఫర్ యూ, నీ కోసం నేను ఏదైనా చేయగలనా అనేసి అడుగుతున్నాడు. ఓ డోంట్ బ్రదర్, అవసరం లేదు, నాకై నేను చేసుకోగలుగుతున్నాను అనేసి చెప్తున్నాడు. బి ఏ ఆఫర్ని డిక్లైన్ చేయడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్, చూస్ ద సెంటెన్స్ దట్ కెన్ బి యూజ్డ్ టు గివ్ సమ్ అడ్వైస్. చూస్ ద సెంటెన్స్ దట్ కెన్ బి యూజ్డ్ టు గివ్ సమ్ advice. You are to stop smoking. Advice. You are to stop smoking. Next, choose the option which is one of the way to ensure accuracy in a news report. Choose the option which is one of the way to ensure accuracy in news report. Double check facts and figures. Next, choose the option that is a best practice for writing the body of a professional email. Choose the option that is a best practice for writing the body of a professional email. Staying on topic and being concise. Correct answer option 3. Next, choose the correctly punctuated sentence. Correct ga punctuated అంటే కరెక్ట్ పంక్చువేషన్ మార్క్స్ యూస్ చేసిన సెంటెన్స్ ఏది? ఫాదర్ సెడ్, వై ఆర్ యూ షౌటింగ్ సరళ? క్వశ్చన్ మార్క్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. దిస్ ఈజ్ ఏ బుక్ దట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. ఇక్కడ ఇచ్చిన వాటిలో గ్రామటికల్గా కరెక్ట్ సెంటెన్స్, గ్రామటికల్లీ ఎర్రర్, గ్రామటికల్గా తప్పుగా ఉన్నదాన్ని గుర్తించమన్నాడు, అంటే గ్రామటికల్గా పూర్తి కానిది. దిస్ ఈజ్ ఏ బుక్ దట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. గ్రామటికల్గా రాంగ్ ఏది అంటే ఏ బుక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్, వెన్ సాహు బార్ ద బుల్లాక్, it suffered from no dash ability or disease. Choose an appropriate prefix. ఎబిలిటీకి సూట్ అయ్యే ప్రీఫిక్స్ అంటే ముందుగా ఉండేది, సఫిక్స్ అంటే తర్వాత ఉండేది. దానికి ఎబిలిటీకి సూట్ అయ్యే ప్రీఫిక్స్ని యూజ్ చేయమన్నాడు. ఏమవుతుందంటే డిజేబిలిటీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. ద వర్డ్ డైమెన్షన్ హ్యాస్ స్ట్రెస్ ఆన్. డైమెన్షన్ ఎన్ని స్ట్రెస్ అంటే ఎన్ని సిలబల్స్గా విడిపోతుంది డైమెన్షన్ అనేది అంటే ద సెకండ్ సిలబల్. స్ట్రెస్ మార్క్ ఎక్కడ వస్తుందంటే ద సెకండ్. డైమెన్షన్ స్ట్రెస్ మార్క్ సెకండ్ సిలబల్ మీద వస్తుంది. నెక్స్ట్, చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం ఆల్ ఐస్. ఆల్ ఐస్కి ఇడియం రాయమన్నాడండి. వాచింగ్ eagerly. Correct answer option 4. Next, you should buy some woolens before winter. We should buy some woolens before winter. You should buy some woolens before winter. Choose the phrasal verb that fits in the blank. Sets in. You should buy some woolens before winter sets in.
Choose the correctly spelled word. Choose the correctly spelled word. Philistines. Philistines. Next, choose the option that can be used as a one word substitution for a person who studies birds సైంటిఫికల్గా బర్డ్స్ మీద స్టడీ చేసే వాళ్ళని ఏమంటారు అనేసి అడిగాడండి. ఆర్నిథాలజిస్ట్ అండ్ ఆర్నిథాలజిస్ట్ ఏ పర్సన్ హూ స్టడీస్ బర్డ్స్ సైంటిఫికల్లీ. నెక్స్ట్, ఐ థాట్ ఐ కుడ్ రీస్టోర్ ఇట్. రీస్టోర్కి సినానిమ్ అడిగాడంటే అంటే సేమ్ మీనింగ్ వచ్చేది. సేమ్ మీనింగ్, సినానిమ్కి సేమ్ మీనింగ్ రిపేర్. రీస్టోర్, రిపేర్. నెక్స్ట్, ఇక్కడ బెస్ట్ అవర్డ్. బెస్ట్ అవర్డ్కి యాంటోనిమ్ అంటే వ్యతిరేక పదము. డినైడ్. బెస్ట్ అవర్డ్ డినైడ్. చూస్ ద సెంటెన్స్ ఇన్ విచ్ ద ఆర్టికల్స్ ఆర్ యూజ్డ్ ప్రాపర్లీ. ఇక్కడ ఆర్టికల్స్ ప్రాపర్గా యూజ్ చేసిన సెంటెన్స్ని కనుక్కోమన్నాడండి. I always like to read the poetry of Milton. Correct answer option 2. I do not know who this car belongs. I do not know who this car belongs. Correct preposition వచ్చేసి to, belongs to. Next bit. Gopal had to repair his bicycle yesterday. Choose the meaning of the above sentence. I was necessary for Gopal to repair his bicycle. It was necessary for Gopal to repair his bicycle. Correct answer option 1. I didn't notice any serious dash of opinion among the debaters, although they dash from one another over small points. Choose the set of words that fits the blank respectively. Difference, differed. Correct answer option 3. Meena asked her friend, do you think your teacher will come today? Meena asked her friend, do you think your teacher will come today? Choose the reported speech. Meena asked her friend if she thought her teacher would come that day. Today, that day అవుతుంది. Correct answer option 1. Next, choose the sentence passive voice. కింద ఇచ్చిన వాటిలో passive voice ఏది కనుక్కోమన్నాడు. The newspaper had to be bundled and thrown out from the moving train. Correct answer option 1. Next, 3 of them dash absent today. Choose the correct option that fits in the blank. Is, has been, was, are. 3 of them dash absent today. 3 of them are absent today. Next, if you come early, you will catch the bus. The sentence in an example of, ఇది దేనికి ఎగ్జాంపుల్ అన్నాడు? adverbial clause కి ఎగ్జాంపుల్. an adverbial clause. Next, choose the abstract noun from the following. కింద ఇచ్చిన వాటిలో abstract noun ఏది అన్నాడు? bravery. Abstract noun bravery. Next, imagine having no arms to stretch in the morning. In the sentence above, the word imagine is. imagine అనేది ఏమవుతుంది అనేసి అడిగాడు. imagine అనేది ఇక్కడ verb అవుతుంది. verb. Next, choose the compound sentence from the following. కింద ఇచ్చిన దాంట్లో కాంపౌండ్ సెంటెన్స్ ఏదో కనుక్కోమన్నాడు. He became a pioneer of India's software industry and started the information technology wave. Correct answer option 1.
Choose the linker that shows construct. Choose the linker that shows construct on the contrary. Correct answer option 1. Next. Write the alarm bell dash fire. Choose the correct phrasal preposition to complete the meaning of the sentence above. Ring the alarm bell in case of fire. In case of fire. Next. Could you please lend me your watch? Sentence ఇది దేన్ని తెలియజేస్తుంది? Could you please రిక్వెస్ట్ దేన్ని తెలియజేస్తుంది అంటే రిక్వెస్ట్. కుడ్ యూ ప్లీజ్ రిక్వెస్ట్ దయచేసి మేకింగ్ ఏ రిక్వెస్ట్. నెక్స్ట్ రీడ్ ద ఒక ప్యాసేజ్ ఇచ్చి ఆ ప్యాసేజ్కి సంబంధించి అడిగాడండి. డైనీ థ్యాంక్స్ షెల్లీ ఫర్. ఇన్ ద ప్యాసేజ్ డైనీ థ్యాంక్స్ షెల్లీ ఫర్. ఎందుకు థ్యాంక్స్ చెప్పింది? డైనీ సెడ్ హోల్డింగ్ హర్ హ్యాండ్ అవుట్ ఫర్ మీ టు షేక్. ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ శామ్. Taking care of Sam. Looking after Sam during her absence. Correct answer option 3. Next. The dog really belongs to. The dog really belongs to. ఆ డాగ్ ఎవరికి చెందింది అనేసి అడిగాడండి. డైనీకి చెందింది. డైనీకి